వైనాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 2024 ముందంటే వైనాట్ పులివెందులు అని చెప్పేసి కూటమి అంది. అప్పుడు పాసిబుల్ కాల, ఇప్పుడు అది పాసిబుల్ కాబోతుంది. ఏ పవన్ కళ్యాణ్ అయితే వైసీపీని పాతాళానికి తొక్కుతా అన్నాడో తొక్కేశాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాల. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఇప్పుడు వైనాట్ పులివెందులు అన్న దానిని అక్షరాల నిజం చేయబోతుంది మరల పవన్ కళ్యాణ్. మరో భగీరథుడిగా మారి ఈ పులివెందుల టౌన్ కానీ, రూరల్ కానీ, సింహద్రిపురం మండలం కానీ, వేంపల్లి కానీ, తర్వాత వచ్చేసి వేములు కానీ, తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు లింగాలు కానీ, చక్రాయపేట కానీ, తొండూరు కానీ, ఈ పులివెందుల నియోజకవర్గంలో వచ్చే 8 మండలాలకు కూడా అయితే 7 మండలాలు ఇంక్లూడింగ్ ఈ టౌన్ మొత్తం 8 మండలాలు పైన వేసుకోండి. ఇప్పుడు అన్నింటికి కూడా అక్షరాల జల్ జీవన్ మిషన్ ద్వారా, అమరజీవి జీవద్వార ద్వారా మొత్తంగా అన్ని ఇళ్ళకి నీటి సరఫరా 65 మిలియన్ లీటర్ల కెపాసిటీతో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం 1111 కిలోమీటర్ల పైప్ లైన్లు, అందులో 1106 కిలోమీటర్ల పైప్ లైన్లు అయిపోయాయి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్ రిజర్వాయర్లు, ఇలా ప్రతి ఇంటికి తాగునీరు సప్లై అనేది కాబోతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో కంప్లీట్ అవ్వాలి. కానీ మనోడు సొంత నియోజకవర్గం కూడా పట్టించుకోడు కదా. గొర్రెలరా, డబ్బులు ఇస్తే ఓట్లేస్తారా అని అనుకుంటున్నవాడు అలాగే అనుకుని ఉన్నాడు. బట్ ఇకేదో కాలం కలిసి వచ్చి అక్కడ గెలిచేది తప్ప మిగతా చోట్ల గెలవాల. ఏ రకంగా డబ్బు ఇస్తే ఓట్లేస్తారన్నది అబద్ధం. కానీ వేసారు, 39% మంది వేశారు. వాళ్ళు డబ్బు ఇస్తే వేసారా, మతం చూసి వేసారా, భయపెడితే వేసారా తెలియదు ఇంకా. బట్ వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు మారిపోయారు. జగన్ అన్న వైసీపీ అన్న దండం పెట్టి ఆవిడ దూరం అంటున్నారు. ఒకవేళ అన్న నీతో అన్న అని అంటూ ఉన్నా ఈయనకి కూడా ఓటేసేది అని చెప్పేసి ఇలా వెనకాల అంటున్నారు. అలా ఇప్పుడు పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అన్న వేలో రేపు మున్సిపల్ ఎన్నికలలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతుందని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ మేయరు, తర్వాత వచ్చేసి చైర్మన్లకు సంబంధించి పురపాలిక ఎన్నికలలో కార్పొరేషన్ అంటే మేయరు, అదే టౌన్ కనుక అయినట్టయితే చైర్మన్. సో వీటిల్లో ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా అంటే ఇన్నాళ్ళు గెలిచిన కార్పొరేటర్లోనో కౌన్సిలర్లోనో ఒకళ్ళు ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నిక అన్నట్టు మేయర్ అభ్యర్థి అయ్యా, ఇదిగో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అయ్యా, ఇలా డైరెక్ట్గా పెడతం ద్వారా ఏమవుతుందంటే కరెక్ట్ అయిన పర్సన్ కనుక నించుంటే కౌన్సిలర్లో మెజారిటీ రాకపోయినా, కార్పొరేటర్లో మెజారిటీ రాకపోయినా ఆ అభ్యర్థిగా ఓటేసే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. అలా మనమే గెలుస్తాం పులివెందులు కాదు, రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ మనమే గెలుస్తామని చెప్పేసి ఈ ధీమాల జగన్మోహన్ రెడ్డి ఉంటే, ఏడో వద్దు అబ్బాయా, మీ పులివెందులు నువ్వు గెలువు అబ్బాయా, మీ పార్టీ అభ్యర్థి గెలిపించుకో అబ్బాయా అని చెప్పేసి ఈరోజు జనాలు అంటా ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్. ఇందా చెప్పే కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇది జల్ జీవన్ మిషన్. పులివెందులకు నీటికి ఇచ్చేది అరకొర పనులు, అస్తవ్యస్తం పనులు. ఇక కేంద్ర ప్రభుత్వం అది కొన్ని ఫండ్స్ ఇస్తుంది. అది ఫండ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇన్ టైంలో కొన్ని కంప్లీట్ చేసి చూపించాలి, అప్పుడు బ్యాలెన్స్ ఫండ్స్ ఇస్తాడు. వీళ్ళు అరకొరగా పనులు చేసి అసలు పట్టించుకొని పక్కన పెట్టేశారు. అసలు దాంతో కేంద్ర మంది డేట్ అయిపోయింది అయ్యారు పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ పట్టుబెట్టి మరి కనీస అవసరాల్లో ఒకటండి తాగునీరు అన్నది, మీరు దానికి డెడ్ లైన్ పెడతాం, అలా వద్దండి, రిక్వెస్ట్ అండి, మేము కంప్లీట్ చేస్తాం. కూటమి ప్రభుత్వం మేము కొన్ని ఫండ్స్ వేసుకొని మేము కంప్లీట్ చేస్తామని అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తన పంచాయతీరాజ్ శాఖ కదా 280 కోట్లు రిలీజ్ చేశాడండి. ఈ ప్రాజెక్ట్ కాస్టే నాకున్న అంచనా ప్రకారం 480 కోట్లు అంచనా. ఈ 280 కోట్లు ఇప్పుడు ఈయనే రిలీజ్ చేశాడు. ఇక దాంతో చకచక పైప్ లైన్ పనులు, ఓవర్ హెడ్ పనులు, రిజర్వాయర్ పనులు, మెగా వాటర్ గ్రిడ్ సంబంధించిన ప్లాంట్ మొత్తం కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ 98% పనులు కంప్లీట్ అయిపోయాయి. ఆల్రెడీ కొన్ని నెలలకు బ్రహ్మాండంగా నీళ్ళు కూడా వెళ్తూనే ఉన్నాయి. ఇక బ్యాలెన్స్ ఉన్న వాటికి సంబంధించి హార్డ్లీ 1 నెల లేదంటే కొద్ది రోజులు అంతే. అంటే పులివెందులలో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగే నాటికి పులివెందులకు వాటర్ వచ్చేస్తాయి. ఎవరు ఇచ్చిందంటే కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పట్టించుకోలే, పక్కన పెట్టాడు. అది చాలండి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఓడిపోతున్నాడు చెప్పడానికి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గనక పులివెందులలో కూటమి అభ్యర్థి కనుక గెలిస్తే ఇక అయిపోయినట్టు వైసీపీ పని. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గెలిచినా గెలవకపోయినా ఆటోమేటిక్గా ఈ పులివెందుల రిజల్ట్ చూసేసి చాలామంది సొంత నియోజకవర్గంలోనే వైసీపీని గెలిపించుకునేప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక ఆ పార్టీలో ఉంటాం ఎందుకు రచ్చి అని బయటకు వచ్చేస్తారు. అది రోజు జగన్ భయపడతా ఉన్నాడు. మరలా ఏం చేస్తాడు తెలుసా, 2 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఒకటి,
ఏదో ఒక విధంగా వాళ్ళ అభ్యర్థులు గెలవాలి. అలా గెలవకపోతే కూటమి ప్రభుత్వం వచ్చేసి కుట్ర చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చేసి మా అభ్యర్థులను భయపెట్టింది. 2019-24 మధ్య అసలు టీడీపీని కానీ జనసేనని కానీ బీజేపీ అభ్యర్థులు కానీ లోకల్ బాడీ ఎన్నికలలో అసలు నామినేషన్లు ఏనిచ్చాడు ఈ వైసీపీ? ఆల్మోస్ట్ ఏకగ్రీవాలే. కాదు కూడదు అని ఎవరో నామినేషన్ అయిపోతే చంపటాలు, కొడతాలు, అమ్మమ్మమ్మ ఎన్నెన్ని చేశారా నాయన. అలా కూటమి హయాంలో ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండదు. సో ఈ వీడియోలో 4-5 టాపిక్లు కవర్ చేశా. అంతిమంగా వైసీపీ పాతాళానికి వెళ్ళబోతుంది. జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఓడిపోబోతున్నాడు. ఓవరాల్గా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. అపర భగీరథుడిలాగా పంచాయతీ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రతి ఇంటికి మంచినీరు తీసుకెళ్లాల్సిందే, అది కనీస అవసరం అన్నట్టుగా భావించి అడుగు వేసి కేంద్రాన్ని ఒప్పించి ఫండ్స్ తెప్పించి సక్సెస్ఫుల్గా ఈ జల్ జీవన్ మిషన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా.